ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 2. జేకే హాస్పిటల్. లేబర్ రూమ్ నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటే అరవింద్ ఆ రూమ్ బయట టెన్షన్ గా తిరుగుతూ ఉన్నాడు. కావ్య తనకు ఎలా ఉంది అంటూ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉన్న అక్షర ఫ్రెండ్ ను అడిగాడు. అరవింద్ ని అక్కడ చూసిన కావ్య కాస్త షాక్ అవుతూ, అరవింద్ గారు మీరేమిటి ఇక్కడ? అక్షరాన్ని కాదు అనేసి వదిలేశారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడిగింది. షటప్ కావ్య, నేనేమీ కాదు అనుకోలేదు. ఇన్ఫాక్ట్ తనే కావాలి అనుకున్న ఆ బిడ్డకు నాకు సంబంధం లేకపోయినా కూడా నిజం ఒప్పుకుంటే హ్యాపీగా ఉందాము అన్నాను. కానీ కావాలని సెండ్ చేసి డివోర్స్ అప్లై చేసి నా పరువు పోయేలా చేసింది. అంత చేసినా కూడా నేను అది చేసిన తప్పు ఇప్పటికీ బయటకు చెప్పలేదు. బికాస్ ఐ లవ్ హర్ ఎలట్. అక్షరాన్ని కావాలి అనుకున్నాను కాబట్టి తన కోసం తను చేసిన తప్పును కూడా ఒప్పుకుంటాను అంటే అది మాత్రం నన్ను కాదు అని వెళ్ళిపోయింది. ఇప్పుడు మాకు డివోర్స్ వచ్చినా కూడా ఐ లవ్ హర్ మ్యాడ్లీ. ఇప్పుడు తనకు ఎలా ఉంది చెప్పు అంటూ సీరియస్ గా అడిగాడు అరవింద్. అరవింద్ గారు, తను చాలా ప్రెషర్ తీసుకున్నది. ఆ స్ట్రెస్ వల్లే పెయిన్స్ వస్తున్నాయి. కండిషన్ క్రిటికల్ గానే ఉన్నది అని చెప్పింది కావ్య. కావ్య, తన వాళ్ళు ఎవరైనా వస్తే ఈ ఎన్ఓసి మీద సైన్ చేయించు. ఫార్మాలిటీస్ అయితే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వవచ్చు అని చెప్పారు సీనియర్ డాక్టర్. అరవింద్ ఆ పేపర్స్ తీసుకుని సైన్ చేసి ఇస్తూ, నా వైఫ్ జాగ్రత్త అంటూ రిక్వెస్టింగ్ గా అడిగాడు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి అంత ఇష్టం, ప్రాణం. కానీ ఎందుకు ఇలా విడిపోయారు? వీళ్ళ మధ్యలో ఏం జరిగింది? అరవింద్ ఎందుకు అక్షరాన్ని నమ్మటం లేదు? అసలేం జరుగుతుంది అనుకుంటూ కావ్య కూడా థియేటర్ లోనికి వెళ్ళింది. అరవింద్ లేబర్ రూమ్ బయట తిరుగుతూ ఉంటే అరగంట సేపు అక్షర అరుపులు అరవింద్ చెవులను కూడా చేరుతూ ఉన్నాయి. అమ్మ అన్న అక్షర అరుపుతో మొత్తం నిశ్శబ్దం అలుముకునేసరికి అరవింద్ ఆత్రంగా చూస్తూ ఉన్నాడు. డాక్టర్ బయటకు రాగానే అరవింద్ డాక్టర్ ని చూస్తూ ఉన్నాడు. డాక్టర్ బయటకు వస్తూనే అరవింద్ ను చూస్తూ బాధగా తలదించుకున్నది. డాక్టర్ అలా తల దించుకునేసరికి అరవింద్ మనసు కీడు శంకిస్తూ ఉంటే తన గుండెను అదిమి పట్టుకుంటూ, డాక్టర్, అక్షరకు ఎలా ఉన్నది? ముందు అది చెప్పండి. మీరు ఎందుకు ఎలా ఉన్నారు? ఈజ్ షీ ఫైన్ కదా అని అడిగాడు అరవింద్. మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు బట్ అంటూ డాక్టర్ అంటూ ఉంటే కావ్య చేతిలో నిర్జీవంగా ఉన్న బాబుని చూస్తూ అరవింద్ మాట మూగపోయింది. మిస్టర్ అరవింద్, సారీ, తల్లిని కాపాడగలిగాం కానీ బేబీని మాత్రం సేవ్ చేయలేకపోయాము. బేబీ తన కడుపులోనే చనిపోయింది అని చెప్పారు డాక్టర్. డాక్టర్, అక్షరాను చూడవచ్చా అని అడిగాడు అరవింద్. కాసేపట్లో రూమ్ కి షిఫ్ట్ చేస్తాము, అప్పుడు చూడవచ్చు అంటూ డాక్టర్ పుట్టిన బాబును అరవింద్ కు అప్పగిస్తూ ఉంటే అరవింద్ ఆ బాబును తన చేతుల్లోనికి తీసుకుని చూస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఏమైందో తెలియదు కానీ స్ట్రెస్ బాగా తీసుకోవటం వల్ల ఆ పెయిన్ అంతా కూడా తన బేబీ మీద పడింది. అందుకని బేబీ చనిపోయింది. ఇట్స్ రియల్లీ బ్యాడ్ లక్. 9 మాసాలు మోసిన తన బిడ్డ లేదు అంటే ఆ తల్లి బాధ చెప్పలేనిది. ఈ టైంలో మీరే తనకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అరవింద్ గారు. కానీ మిమ్మల్ని లైఫ్ లో అక్షర క్షమించదు. తన బిడ్డ దూరం కావటానికి రీజన్ మీరు అన్నది కావ్య. కావ్య, యు ఆర్ లూజింగ్ యువర్ వర్డ్స్. నేను ముందే చెప్పాను, అక్షరకు ఒక్కసారి చేసిన తప్పు ఒప్పుకుంటే నేను తన బిడ్డకు తండ్రిగా ఉంటాను అన్నాను. తను తప్పు చేసినా కూడా తన కోసమే కదా నేను ఆలోచించింది. తనే కావాలి అని అనుకున్నా కానీ చేసిన తప్పు ఒప్పుకోకుండా నిజాన్ని దాచేసింది. నన్నే కాదు అని పంతానికి డివోర్స్ అప్లై చేసింది. అప్పటికి తన కోసమే కదా ఆ నిజాన్ని బయట పెట్టకుండా ఉంచాను. మా మధ్య ఉన్న నిజం నీకు నయనికి తెలిసేలా చేసింది అదే కదా. తను అన్ని చేస్తే నన్ను బ్లేమ్ చేస్తారేమిటి? తనది కాని బిడ్డకు తనే తండ్రి అని ఒప్పుకోవాలి అంటే ఎవరు ఆ పని చేయరు. కానీ నేను చేస్తాను అన్నాను. అది ఎందుకు? తన కోసమే కదా. కానీ ఏం చేసింది? డివోర్స్ నోటీస్ పంపించింది. ఈ రోజు కూడా అక్షర ప్రాబ్లంలో ఉంటే వచ్చాను, కానీ నన్ను అర్థం చేసుకోకుండా తనకే సపోర్ట్ చేస్తున్నావు. ఇట్స్ రియల్లీ అన్ఫేర్. నాకు వద్దు అనుకుంటే డివోర్స్ తర్వాత ఇద్దరికి సంబంధం లేదు. కానీ ఎందుకు వచ్చాను? కావాలి అనే కదా, నాది అనే కదా వచ్చాను. అదెందుకు అర్థం చేసుకోరు అన్నాడు అరవింద్. ఇప్పుడు ఏమనుకున్నా కూడా లాభం లేదు కదా అరవింద్ గారు. అక్షర బ్రతుకుతుంది తన బిడ్డ కోసం. ఆ బిడ్డే లేదు అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమిటో అన్నది కావ్య. అరవింద్ బాబును చూస్తూ, నేను నిన్ను కాదు అన్నానే కానీ నువ్వు ఇలా అవుతావు అవ్వాలి అనుకోలేదు. నీకు నేనేం కాకపోయినా కూడా అన్ని నీకు నేనే చేస్తాను అంటూ బాబును తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. దగ్గరుండి తండ్రి స్థానంలో బాబుకు అన్ని క్రతువులు చేసి
అక్షర కోసం హాస్పిటల్కు వచ్చాడు. అరవింద్ హాస్పిటల్కు వచ్చేసరికి అక్షర స్పృహ లేకుండా అలానే పడుకుని ఉన్నది. ఫ్లూయిడ్స్ ఎక్కుతూ ఉన్న అక్షరాను చూస్తూ తన పక్కనే కూర్చున్నాడు. మొహంలో చెదరని చిరునవ్వు, వేడని పట్టుదల. అక్షరాను చూసిన మొదటి రోజు నుంచి తనను కట్టిపడేసిన ఆయుధం అదే. అలాంటి మొహంలో విచారం కనిపిస్తూ ఉంటే అరవింద్కు బాధగా ఉన్నది. కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న అక్షర తల నిమురుతూ, నన్ను మోసం చేయాలి అని నీకు ఎలా అనిపించింది? చేసిన మోసం ఒప్పుకోమంటే నన్నే కాదు అని డివోర్స్ కూడా తీసుకున్నావు. ఇదంతా ఎందుకు అక్షర? ఈ 2 years నిన్ను దూరం పెట్టాను అని నన్ను ఇలా పనిష్ చేస్తున్నావా? దీనికి కారణం ఎవరు అంటే చెప్పవు, నిజం ఒప్పుకోవు. ఈ బిడ్డకు నేనే తండ్రి అంటావు. కనీసం నీకు నాకు మధ్య ఏదైనా అయింది అంటే అది లేదు. మరి ఏమి జరగకుండానే ఈ బిడ్డకు నేనే తండ్రి అంటే ఎలా నమ్మాలి? నన్నెందుకు మోసం చేశావు అంటే నాకే దూరం అయ్యావు. నన్ను సైన్ కూడా చేయనివ్వను అన్నావు, కానీ నేనే సైన్ చేశాను చూసావా? కోర్టు పేపర్స్ మీద సైన్ చేసి ఇస్తే మన మధ్య రిలేషన్ ఉండదా? పెళ్లి అంటే తెంచేస్తే తెగిపోదు కదా అక్షర. ఒక్కసారి నిజాన్ని ఒప్పుకుంటే తర్వాత హ్యాపీగా ఉండవచ్చు కదా. నువ్వు ఎదురు తిరిగి నాకు కోపం వచ్చేలా ఎందుకు చేస్తావు? నిన్ను తిట్టేలా ఎందుకు చేస్తున్నావు? నిన్ను అనటానికి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా అక్షర? పెళ్లికి ముందు నువ్వంటే నాకు ఇష్టం లేదు, పెళ్లి తర్వాత నిన్ను చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ మన పరిచయం నన్ను నేనే మర్చిపోయేలా చేసి, నిన్ను నాకు కొత్తగా పరిచయం చేసి నిన్ను ప్రేమించేలా చేసింది. అదే మాట చెప్పేలోపు నా గుండె పగిలే నిజాన్ని నాకు చెప్పావు. అప్పటికీ నీ కోసం అన్నీ కాదు అనుకున్నా కూడా అబద్ధాన్ని నిజం చేయటం కోసం మన మధ్య ఇంత దూరాన్ని పెంచావు. వై ఆర్ యు డూయింగ్ ఆల్ దిస్ అక్షర? అదేమంటే నైనికి నాకు రిలేషన్ ఉంది అని ఆర్గ్యూ చేస్తున్నావు. నా ప్రేమను నీతో చెప్పిందే నేను. ఏదైనా ఉంటే దాచిపెట్టడానికి నాకు ఏమైనా భయమా? ఎందుకు మన లైఫ్స్ ని ఇలా చేశావు అని అంటూ అక్షర చెయ్యి తీసుకుని కిస్ చేస్తూ అలానే పట్టుకుని ఉన్నాడు అరవింద్. అప్పుడే మెల్లగా స్పృహలోనికి వస్తున్న అక్షర తన చెయ్యి గట్టిగా పట్టుకున్నట్టు అనిపించేసరికి బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తూ పక్కనే ఉన్న అరవింద్ను చూసి చెయ్యి లాగేసుకున్నది. అక్షర, కేర్ఫుల్, ఆర్ యు ఫైన్ అని అడిగాడు అరవింద్. అక్షర అదేమీ పట్టించుకోకుండా పక్కకు చూస్తూ, నాకు బాబా పాప అరవింద్ అంటూ మెల్లగా అడిగింది. బాబు అక్షర అని చెప్పాడు అరవింద్. అయితే నా బాబు ఎక్కడా అంటూ చుట్టూ చూస్తూ అడిగింది అక్షర. అక్షర, కీప్ క్వైట్, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, కాసేపు ఏమీ మాట్లాడకుండా రెస్ట్ తీసుకో అంటూ అక్షర భుజాలను పట్టుకుంటూ చెప్పాడు అరవింద్. అరవింద్, ప్లీజ్ డోంట్ టచ్ మీ అంటూ తనను విడిపించుకుంటూ, బాబు, నా బాబు ఎక్కడ అంటూ రూమ్ అంతా చూస్తూ ఉన్నది అక్షర. అక్షర, నీకే చెప్పేది, క్వైట్ గా ఉండు, ఈ టైంలో ఇలా రియాక్ట్ అవ్వకూడదు అని తనతో కాస్త గట్టిగా అన్నాడు అరవింద్. నాతో మాట్లాడటానికి నువ్వు అసలు ఎవరివి అరవింద్? నీకు నాకు ఏం సంబంధం లేదు. నా మీద అథారిటీ చేయాలి అని చూడకు. నా బాబు ఎక్కడ అరవింద్? నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? నా బాబు ఎక్కడ అరవింద్? మాట్లాడు అంటూ కాలర్ పట్టుకుని నిలదీసింది అక్షర. నీ కొడుకు లేడు అక్షర, పుట్టగానే చనిపోయాడు అని చెప్పాడు అరవింద్. చచ్చిపోయాడు అనే వార్త అక్షర మెదడులో తిరుగుతూ చెవుల్లో మళ్లీ మళ్లీ వినపడుతూ ఉంటే బొమ్మలా నిలబడిపోయి అరవింద్నే చూస్తూ ఉన్నది. నీ కొడుకు పుట్టగానే చచ్చిపోయాడు అక్షర, ఇదే నిజం అని చెప్పాడు అరవింద్. లేదు అంటూ అరవింద్ కాలర్ వదిలేస్తూ, లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను. నా బాబుకు ఏమీ కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను అంటూ ఏడుస్తూ అప్పటికే పొత్తి కడుపులో నొప్పి మెలిపడుతూ ఉంటే ఆ బాధను సైతం పక్కన పెట్టి బయటకు పరుగున వెళ్ళింది అక్షర. అరవింద్, అక్షర అంటూ వెనకే వస్తూ ఉన్నా కూడా తన మాట వినకుండా డాక్టర్ రూమ్ కు వెళ్ళింది. డాక్టర్, నా బాబు ఎక్కడ? చెప్పండి. అరవింద్, నా బాబు చనిపోయాడు అంటున్నాడు అన్నది అక్షర. అక్షర, సారీ టు సే దిస్, నీకు పుట్టిన బాబు పుట్టగానే చనిపోయాడు. డెలివరీ టైంలో నువ్వు ప్రెషర్ ఎక్కువ తీసుకోవటం, అదే ఆలోచించటం వల్ల నీ కడుపులో బేబీ మీద ఎఫెక్ట్ పడి బేబీ కడుపులోనే చనిపోయింది అని చెప్పారు డాక్టర్. డాక్టర్ చెప్పింది విన్న అక్షర నమ్మలేనట్టు చూస్తూ ఉన్నది. అరవింద్ అప్పుడే డాక్టర్ రూమ్ లోనికి వస్తూ, అక్షర, చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు కదా, నువ్వు ఫీల్ అవ్వకు అన్నాడు. లేదు, నా బాబు చనిపోలేదు అరవింద్, నా బాబును నువ్వే చంపేశావు. అనుక్షణం నాకు వాడికి సంబంధం లేదు అని అంటూ మాట్లాడి నా బాబును నువ్వే చంపేశావు. కన్న తండ్రే కాదు అంటుంటే తన పుట్టుకకి అర్థం లేదు అని అమ్మను కూడా కాదు అంటూ వదిలేసి వెళ్లిపోయాడు.
దీనికి కారణం నువ్వే అరవింద్. కేవలం నీ వల్లే నా కొడుకు చనిపోయాడు. నీ సుఖం కోసం నా బిడ్డను నాకు కాకుండా చేశావు. నీ వల్లే నా బిడ్డ నాకు దూరం అయ్యాడు. నీ స్వార్థం కోసం నన్ను నా వాళ్లకు దూరం చేశావు. ఇప్పుడు కూడా నీ కొడుకు అంటున్నావే కానీ నిజం ఒప్పుకోవటం లేదు. నా బిడ్డకే నన్ను దూరం చేశావు. ఇంకేం చెయ్యాలని వచ్చావు? నీకు కావలసిన వాళ్ళు అందరూ నీ దగ్గరే ఉన్నారు కదా, ఇంకెందుకు నా దగ్గరకు వచ్చావు అంటూ అరవింద్ గుండెల మీద కొడుతూ గుండెలు అవిసేలా ఏడుస్తూ అలానే స్పృహ తప్పి అరవింద్ మీద పడిపోయింది అక్షర. అక్షర, డాక్టర్ ఏమైంది అంటూ అరవింద్ పానిక్ అవుతూ ఉంటే, డోంట్ వర్రీ, ఫస్ట్ రూమ్ కు తీసుకుని వెళదాం అంటూ డాక్టర్ అనగానే అరవింద్ అక్షరాను లిఫ్ట్ చేసి రూమ్ లోనికి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్, తనకేమీ కాదు కదా అంటూ అడిగాడు. అప్పుడే బయటకు వచ్చిన డాక్టర్ను ఉద్దేశిస్తూ, నథింగ్ టు హర్, నమ్మలేని షాక్ తగిలేసరికి ఇలా అయ్యింది, కాసేపటికు నార్మల్ అవుతుంది అంటూ డాక్టర్ చెప్పగానే అరవింద్ అక్షర రూమ్ కు వచ్చి తను స్పృహలోనికి వస్తే తనను కన్విన్స్ చెయ్యాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. చాలాసేపటి వరకు అక్షరకు స్పృహ రాకపోయేసరికి అలానే అక్షర పక్కన బెడ్ మీద తన చెయ్యి పట్టుకుని పడుకున్నాడు అరవింద్. ఎర్లీ మార్నింగ్ స్పృహలోనికి వచ్చిన అక్షర తన చెయ్యి పట్టుకున్న అరవింద్ చేతిలో తన చెయ్యి చూసే లాగేసుకున్నది. అరవింద్, నిన్ను ఈ జన్మలో క్షమించలేను. నీ వల్లే నేను ఈ రోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. నిన్ను నమ్మి పెళ్లి చేసుకుంటే నా లైఫ్ నాశనం చేశావు. నువ్వు ప్రేమించిన నైనిని పెళ్లి చేసుకోవటం కోసం నాతో కాపురం చేసి మన బిడ్డకు నీకు సంబంధం లేదు అంటూ డైవోర్స్ ఇచ్చావు. నీ వల్ల ఈ రోజు నా బాబు నాకు దూరం అయ్యాడు. నా బిడ్డను చూస్తూ బ్రతికేయొచ్చు అనుకున్నాను, కానీ ఆ అదృష్టం కూడా నాకు లేకుండా చేశావు. ఇంకెప్పుడు నీ లైఫ్ లోనికి రాను, మళ్ళీ నీకు కనిపించను అరవింద్. ఐ హేట్ యూ సో మచ్. లైఫ్ లో మళ్ళీ నిన్ను కలవకూడదు, చూడకూడదు. నిన్ను నా లైఫ్ లో క్షమించను అరవింద్. భర్తగా మారి నా జీవితాన్ని రూల్ చేసి అందరి ముందు నన్ను బ్యాట్ చేసి ఇప్పుడు నా బిడ్డకు కూడా నన్ను దూరం చేశావు. ఐ డోంట్ వాంట్ టు నెవర్ సీన్ యూ అరవింద్ కృష్ణ, గుడ్ బై అంటూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది అక్షర. ఇంతలో అరవింద్ అక్షర దగ్గరే ఉన్నాడు. అందరి ముందు అక్షర అంటే ఇష్టం ఉన్నట్టే యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు దాని కొడుకును చంపేశాడు. అలానే టైం చూసి దాన్ని లేపేయటానికే ప్లాన్ చేస్తున్నాడు. అది చస్తే అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అరవింద్ అన్న పేరు వినిపించగానే అక్షర వెళ్లేది కాస్త దాక్కుంటూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వింటూ తన మీద పూర్తిగా అసహ్యం వేస్తూ ఉంటే హాస్పిటల్ నుండి బయటకు వచ్చి తెలియని ప్రయాణం మొదలుపెట్టింది. మెలకు వచ్చిన అరవింద్కి బెడ్ ఖాళీగా ఉండేసరికి మనసు కీడు శంకిస్తూ ఉంటే అక్షర అంటూ మొత్తం చూస్తూ ఉన్నాడు. డాక్టర్, అక్షరాన్ని చూశారా అంటూ అక్కడ ఉన్న వాళ్లను అడుగుతూ ఉంటే చూసిన వాళ్ళు బయటకు వెళ్ళినట్టు చెప్పేసరికి అరవింద్ కారు స్టార్ట్ చేసుకుని రోడ్స్, బస్ స్టాప్స్ అన్ని వెతుకుతూ ఉన్నాడు. సత్తువలేని అక్షర రోడ్ మీద ఒక్కటే నడుస్తూ వెళుతూ ఉన్నది. అప్పుడే తెల్లవారుతూ ఉంటే అంత మసకగా ఉన్నది. అక్షర అన్న అరవింద్ వాయిస్ విన్న అక్షర వెనక్కు చూసి ఆపోజిట్ లో ఉన్న అరవింద్ను చూస్తూ అక్కడ నుంచి ఆటో ఎక్కేసి ఆటో అతనికి రైల్వే స్టేషన్ కు వెళ్ళమని చెప్పి స్టేషన్ రాగానే తన బ్యాంగిల్స్ తీసి అతనికి ఇచ్చేసి పరుగున్న లోనికి వెళ్లిపోయింది. రైల్వే స్టేషన్ ముందు కారు ఆపిన అరవింద్ 2 అడుగుల దూరాన్ని 1 అడుగులో కవర్ చేస్తూ లోనికి వచ్చాడు. అక్కడంతా వచ్చిపోయే ప్యాసింజర్స్ అండ్ ట్రైన్స్ తో రష్ గా ఉంటే అక్షర కోసం వెతుకుతూ ఉన్నాడు. అక్షర ముందు వెళుతూ కనిపిస్తుంటే పరుగున అక్షర దగ్గరకు వెళ్లి అక్షర అంటూ వెనక్కు తిప్పుతూ ఎవరో అమ్మాయి అయ్యేసరికి సారీ అంటూ వదిలేశాడు. అక్షర, ఐ డోంట్ లీవ్ యూ, నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వదిలిపెట్టను అంటూ ఆ ప్లాట్ఫామ్ మీదే మోకాళ్లపై కూర్చుంటూ పెద్దగా అరుస్తూ ఉన్నాడు. అరవింద్ మాటలు అక్షర చెవులను చేరుతూ ఉన్నాయి. తనను చూడాలి అని కూడా అనిపించకపోతూ ఉంటే సీట్లో వెనక్కు వెళ్లి కళ్ళు మూసేసుకున్నది. తన గతం, అరవింద్తో పరిచయం అంత జ్ఞాపకాలుగా మెదులుతూ ఉన్నాయి. ఇక్కడ అరవింద్ కూడా అక్షరతో తన ప్రయాణం మనసును పరిగెత్తిస్తూ ఉంటే తను కూడా తన గతాన్ని తలుచుకుంటూ ఉన్నాడు. 2 ఏళ్ల క్రితం అరవింద్ కృష్ణ అక్షరాల పెళ్లి రోజు కేకేఆర్ కన్వెన్షన్ హాల్, సిటీలోనే పెద్ద కన్వెన్షన్ హాల్. పెద్ద పెద్ద బిగ్ షాట్స్, మ్యారేజెస్ అండ్ ఎన్ని ఈవెంట్స్ అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. మొత్తం సెంట్రల్ ఏసీ, పెద్ద రాజకోట లాంటి భవనం. చూడటానికి 2 కళ్ళు కూడా చాలవు. అలాంటి ఆ కన్వెన్షన్ హాల్లో పెళ్లి జరుగుతున్నట్టున్నది. వచ్చేపోయే వాళ్లతో అంత సందడిగా ఉన్నది. అక్షర వెయిట్స్ అరవింద్ కృష్ణ అనే బోర్డు చూస్తున్న అమ్మాయి ఆ బోర్డు చూస్తూ లోనికి వచ్చింది.
ఆ అమ్మాయి కళ్ళు దేనికోసమో వెతుకుతూ ఉంటే చుట్టూ చూస్తూ పెళ్లికొడుకు గదివైపు వెళ్లి అరవింద్ అని పిలిచింది. పెళ్లికొడుకుగా రూంలో ఒక్కడే పట్టుబట్టల్లో కూర్చున్న అరవింద్ తను విన్న వాయిస్ కు వెనక్కు తిరిగి అక్కడ ఉన్న అమ్మాయిని చూస్తూ నైని అంటూ పరుగున తన దగ్గరికి వస్తూ 2 అడుగుల దూరంలో ఆగిపోయాడు. అరవింద్, నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యావు. కనీసం నన్ను నీ పెళ్లికి కూడా పిలవాలి అనుకోవటం లేదా? నేను నీకు అంత పరాయిదాన్ని అయిపోయానా? ప్రేమను మర్చిపోతే నన్ను కూడా మర్చిపోయినట్టేనా అని అడిగింది నైని. నైని, ఈ పెళ్లి చేసుకుంటూ నేనే నలిగిపోతున్నాను. మన పెళ్లిలో నా పక్కన ఉండాలి అనుకున్న నిన్ను నా పెళ్లికి అతిథిలా పిలిచి బాధ పెట్టనా? ఐ కాంట్ డూ దిస్ నైని అన్నాడు అరవింద్. అరవింద్, నన్ను మర్చిపోయి ఈ పెళ్లి చేసుకోగలవా అని అడిగింది నైని. 25 మామ్ ప్రేమ ముందు 2 ఏళ్ల మన ప్రేమ చాలా చిన్నది నైని. మా కోసం మామ్ చాలా చేసింది. తను అడిగిన విష్ ఈ పెళ్లి. ఈ పెళ్లి చేసుకోవటం వల్ల నేను బాధపడతాను, కానీ చేసుకోకపోతే మామ్ మాకు ఉండదు. తన కోసమైనా నేను ఈ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. తప్పదు నైని, మన ప్రేమను మర్చిపోయే ఈ పెళ్లికి సిద్ధమయ్యాను అని చెప్పాడు అరవింద్. అరవింద్, నన్ను మర్చిపోతావా? నన్ను వదిలి ఉంటావా అని అడిగింది నైని. అరవింద్ అంటూ ఆ రూంలోనికి వచ్చారు వైదేహి గారు. అక్కడ ఉన్న ఇద్దరిని చూస్తూ, అరవింద్, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది, పద అంటూ అరవింద్ చేయి పట్టుకుంటూ పెళ్లికి వచ్చిన వాళ్ళు బయట ఉండాలి, ఇలా కాదు అంటూ సీరియస్ వార్న్ చేసి అరవింద్తో బయటకు వెళ్లిపోయారు వైదేహి గారు. అక్షర, చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఇలా చూస్తే మీ ఆయన పెళ్లి పీటల మీదే నీతో హనీమూన్ అంటాడేమో అన్నది కావ్య. కావ్య అంటూ అందంగా సిగ్గుపడుతూ తలదించుకున్నది అక్షర. హేయ్, పెళ్లి కొడుకు కటౌట్ చూస్తూ ఉంటే హనీమూన్ వరకు కూడా ఆగుతాడా, లేదంటే మధ్యలోనే కానిస్తాడేమో అంటూ కావ్యకు వంతపడింది కరిష్మా. వాళ్ళందరి మాటలకు తన బుగ్గలు ఇంకా ఎర్రగా అవుతూ ఉంటే వాళ్ళ నవ్వులకు సిగ్గుగా తలదించుకుని ఉన్నది అక్షర. పెళ్లి కూతురు మీరే కదా అంటూ లోనకు వచ్చింది నైని. హా, అవునండి, మీరు అని అడిగింది అక్షర. నేను అరవింద్ అని చెబుతూ ఉండగా, హో, మీరు అరవింద్ ఫ్రెండా అన్నది అక్షర. నేను మీతో మాట్లాడాలి, అది కూడా పర్సనల్ గా. కాసేపు అలా పక్కకు వస్తారా అన్నది నయని. షూర్, ప్లీజ్ కమ్ టు కారిడార్ అని కారిడార్ లోనికి వచ్చింది అక్షర. మీరేం మాట్లాడాలి? మాట్లాడండి. సారీ, మీ పేరు అని అడిగింది అక్షర. నయని అని చెప్పింది. నైస్, చెప్పండి అన్నది అక్షర. అది ఇప్పుడు నేను చెప్పేది, అసలు ఈ టైంలో నేను ఇలా చెప్పటం అని నయని ఏదో చెప్తూ ఉండగా, అక్షర, అక్కడ పెళ్లికి టైం అవుతూ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నారు వైదేహి గారు. అదేమీ లేదండి, తను అరవింద్ గారి ఫ్రెండ్ అట, ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడుతున్నాను అని చెప్పింది అక్షర. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడేం మాటలు, అయినా ఈ పెళ్లి తర్వాత నేను నీకు అత్తయ్య అవుతాను. ఇంకా పరాయిదానిలా అండి ఏమిటి, అత్తయ్య అనే పిలువు. ఈ మాటలు తర్వాత, పద నిన్ను పిలుస్తున్నారు అంటూ అక్షరాను అక్కడి వాళ్లతో పెళ్లి మండపానికి పంపించారు వైదేహి గారు. అక్షర ఒక్కో అడుగు పెళ్లి మండపం మీదకు పడుతూ ఉంటే అరవింద్కు ఆ క్షణం మొళ్ల మీద ఉన్నట్టు ఉన్నది. కష్టంగా తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ తన పక్కన కూర్చున్న అక్షరాను కనీసం చూడను కూడా చూడకుండా మౌనంగా ఉన్నాడు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను ఎవడు పిలిచాడు ఈ పెళ్లికి? వచ్చిన దానివి వచ్చావా, చూసావా, వెళ్ళావా అన్నట్టు ఉండక ఈ మంథనాలేమిటి? చూడు, నువ్వు ఎవరో ఎందుకు వచ్చావో తెలుసు, కానీ నువ్వు అనుకునేది ఎప్పటికీ జరగదు. వచ్చినందుకు ఈ పెళ్లి చూసి వెళ్ళు అన్నారు వైదేహి గారు. ఆంటీ, ఎందుకు నన్ను అరవింద్ని వేరు చేయాలి అని చూస్తున్నారు? మేము ఏం చేశాము? ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారు? ప్రాణంగా ప్రేమించుకున్నాం, కానీ ఈరోజు ఇలా చేస్తున్నారు. నన్ను అరవింద్ని కావాలి అనే ఎందుకు వేరు చేస్తున్నారు అని అడిగింది నైని. అవును, కావాలి అనే చేస్తున్నాను. అరవింద్ నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నైని. నువ్వు ఏమైనా చెయ్యాలి అని చూస్తే మాత్రం నేనేమిటో కూడా చూస్తావు. నా ఇంటి కోడలు అయ్యే అర్హత నీలాంటి వాళ్లకు లేదు అని కోపంగా వార్ను చేసి పెళ్లి మండపంలోనికి వెళ్లిపోయారు వైదేహి గారు. నయనికి ఆ మాటలకు బాధగా అనిపిస్తూ ఉంటే పెళ్లి మండపం దగ్గరకు వచ్చింది. నయని వచ్చేసరికి అరవింద్ కృష్ణ చేతిలో పచ్చగా మెరుస్తూ ఉన్న తాడుని అరవింద్నే చూస్తూ ఉన్నది. అరవింద్ కూడా సేమ్ అలానే చూస్తూ కష్టంగా కళ్ళు మూసుకొని పైకి లేచి అక్షర మెడలో 3 ముళ్ళు వేశాడు.
అక్షర అరవింద్లా మారిన ఇద్దరిని చూడలేక నైని అక్కడ నుంచి బయటకు వెళ్లిపోతూ ఉంటే అక్షర మెడలో 3 ముళ్ళు వేసిన అరవింద్ వెళ్తూ ఉన్న నైనిని బాధగా చూస్తూ ఉన్నాడు. అరవింద్ తన మెడలో 3 ముళ్ళు వేసిన ఆ తాళిని చూసుకుంటూ అరవింద్ వైపు కొంట చూపులు చూస్తూ ఉన్న అక్షరాకు అరవింద్తో పరిణయం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తూ ఉంటే ఆనందంగా ఉన్నది. తర్వాత పెళ్లిలో మిగిలిన తంతులు అన్నీ కూడా అక్షర ఆనందంగా చేస్తూ ఉంటే అరవింద్ నామమాత్రంగా చేస్తున్నాడు. తమ్ముడు, అప్పుడే కాదు, ఆగండి ఆగండి, అలా ఎలా నిన్ను లోనికి రాణిస్తానో, పెళ్లి చేసుకుని వచ్చావు, మరి ఆడపడుచు కట్నం ఇవ్వకుండా వచ్చేస్తావా అన్నది జయ. బావా, మాకు కూడా కట్నం ఇవ్వాలి, లేదంటే నిన్ను లోనికి రానివ్వము అన్నారు అక్షర ఫ్రెండ్స్. అరవింద్ తన పర్సు తీసి కౌంట్ కూడా చేయకుండా మనీ మొత్తం హారతి పళ్ళెంలో వేసేసి ఇప్పుడు రాణిస్తారా అంటూ చిరాకుగా అన్నాడు. అబ్బో, బావ చాలా ఆత్రంగా ఉన్నాడుగా, మా ఫ్రెండ్ను రూంలోనికి తీసుకుని వెళ్ళటానికా అంటూ అందరూ నవ్వారు. ఆ మాటలకు అరవింద్ అక్షర వైపు తల తిప్పాడు. మొదటిసారి అక్షరాను చూడటం. ఎర్రని పట్టుచీర, పైనుంచి కింద వరకు పాదాలు, ఫేస్ కూడా కనపడకుండా ఉన్నది. తనను అలా చూసి వెంటనే తల తిప్పేశాడు. బావా, మా ఫ్రెండ్ను చూడటం కాదు, ఇప్పుడు నువ్వు లోనికి రావాలి అంటే ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పే లోపలకు రావాలి అన్నారు అక్షర ఫ్రెండ్స్. ఏం, మా తమ్ముడే చెప్పాలా? మీ ఫ్రెండ్ పెళ్లి కూతురు ఏం చేస్తుంది, అలానే ఉంటుందా? తననే చెప్పమనం, లేడీస్ ఫస్ట్ అన్నది జయ. ఏం, మా ఫ్రెండ్కు ఏమైనా భయమా? అక్షర, నువ్వు చెప్పవే, మనం ఎక్కడా తగ్గేది లేదు అన్నారు అక్షర ఫ్రెండ్స్. అక్షర, నేను నా భర్త అరవింద్ కృష్ణ గారితో వచ్చాను అని చెప్పింది. అక్షర సిగ్గుపడుతూ చిన్నగా అన్నా కూడా అక్షర అనే నేమ్ అరవింద్ చెవుల్లో చేరుతూ ఉంటే తన వాయిస్ కు అక్షర వైపు తిరిగాడు. అరవింద్, చూస్తున్నావేమిట్రా, ఆడపిల్లే చెప్పింది, ఇప్పుడు నువ్వు చెప్పు అన్నది జయ. అక్షర అరవింద్ అంటూ అరవింద్ విసురుగా ముందుకు వస్తూ ఉంటే జయ హారతి ఇచ్చి లోనికి తీసుకుని వచ్చింది. అరవింద్, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ పైకి వెళ్తూ ఉన్న అరవింద్ ను అడిగారు. కొత్త కోడలి చేత దీపం పెట్టించాలి పద అంటూ అక్షర చేత అమ్మవారి ముందు దీపం పెట్టించారు వైదేహి గారు. మామ్, ఇప్పుడు నేను వెళ్ళవచ్చా అంటూ ముందుకు కదిలేసరికి అరవింద్తో అక్షరకు ముడిపడిన బంధాన్ని అక్షర ఆ అంటూ చిన్నగా అరిచింది. అక్షర అరుపుకు ఆగిన అరవింద్ తన మెడలో ఉన్నదాన్ని అక్షర మీద పడేస్తూ పైకి వెళ్లిపోయాడు. అక్షర, అలసిపోయాడు కదా, నువ్వు పదమ్మా, రెస్ట్ తీసుకుందవు అంటూ అక్షరాన్ని కూడా వేరే రూమ్ లోనికి తీసుకుని వెళ్లారు వైదేహి గారు. ఇటు అరవింద్ రూమ్ లో వాట్ అని అరిచాడు. అవును అరవింద్, నైని సూసైడ్ అటెంప్ట్ చేసింది, హాస్పిటల్లో ఉన్నది అని చెప్పాడు. నైని వాళ్ళ అన్నయ్య రూపేష్, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ అరవింద్ హాస్పిటల్ అడ్రస్ కనుక్కొని హడావిడిగా కిందకు వచ్చాడు. అరవింద్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు వైదేహి గారు. మామ్, అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ వైదేహి గారు చెప్పేది వినకుండా బయటకు వెళ్లిపోయాడు అరవింద్. రూపేష్, నైని ఎలా ఉన్నది, అసలు ఏమైంది అని అడిగాడు అరవింద్. నేను వద్దు అంటున్నా, నీ పెళ్లి చూస్తాను అంటూ వచ్చింది. పెళ్లిలో నువ్వు తాళి కట్టడం చూసి తట్టుకోలేక ఇంటికి వచ్చి హ్యాండ్ కట్ చేసుకున్నది. టైంకి చూశాము కాబట్టి సేవ్ చేశాము అని చెప్పాడు రూపేష్. నైని అంటూ రూమ్ లోనికి వెళ్ళాడు అరవింద్. అరవింద్ని చూసిన నైని మొహం తిప్పేస్తూ కన్నీరు కార్చేస్తూ ఉన్నది. నైని, వాట్స్ ఆల్ దిస్, ఎందుకు ఇలా చేశావు, నీకు ఏమైనా పిచ్చా అన్నాడు అరవింద్. ఇప్పుడు ఇంకా నన్ను అలానే చేశావు కదా అరవింద్, నిన్ను పెళ్లిలో అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను, ఆ బాధలో అలా చేశాను, నువ్వు బాధపడకు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యంలే అని చెప్పింది నైని. నైని అన్నాడు అరవింద్. అరవింద్, నన్ను ప్రేమించావు, కానీ ఇప్పుడు వేరెవరినో పెళ్లి చేసుకున్నావు, కనీసం నన్ను నీ ఫ్రెండ్గానైనా ఉండనిస్తావా అన్నది నైని. నైని, నేను మరీ అంత చెడ్డవాడిని కాదు, యు ఆర్ ఆల్వేస్ మై ఫ్రెండ్ అన్నాడు అరవింద్. అరవింద్, టైంకి చూశాము కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది అన్నాడు రూపేష్. డాక్టర్, తన కండిషన్ ఏమిటి అని అడిగాడు అరవింద్. నథింగ్ టు హర్, వెంటనే చూశారు కాబట్టి బ్లడ్ లాస్ అవ్వలేదు, ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోవచ్చు అంటూ అనేసరికి అరవింద్ నైనిని తీసుకుని బయటకు వస్తూ ఉంటే అరవింద్, మీ అమ్మగారు అంటూ నైని కాస్త దూరంగా ఉన్న వైదేహి గారిని చూపించగానే అరవింద్ కూడా అటువైపు చూశాడు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈరోజు మీ వల్లే అరవింద్ పెళ్లి జరిగింది, మీరే కనుక ఆ టైంలో నాకు హార్ట్ అటాక్ అనే అబద్ధం చెప్పకపోయి ఉంటే అరవింద్ పెళ్లికి ఒప్పుకునేవాడు కాదు. ఈ రోజు అరవింద్కు పెళ్లి జరిగింది, మీకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి అని వచ్చాను
అన్నారు వైదేహి గారు. మేడం, దానిలో ఏమున్నది? మీరు అడిగినది పెళ్లి కోసం 100 అబద్ధాలు చెప్పి ఓ పెళ్లి చేసినా తప్పులేదు. నేను ఒక అబద్ధమే కదా చెప్పాను అన్నారు డాక్టర్. మామ్ అన్నాడు అరవింద్. అరవింద్ను అక్కడ చూసిన వైదేహి గారు షాక్తో అలానే చూస్తూ ఉన్నారు. తనను కన్న తల్లే చేసిన మోసాన్ని కళ్ళతో చూసిన అరవింద్ బాధతో వైదేహి గారిని చూస్తూ ఉన్నాడు. మామ్ అంటూ బాధతో నిండిన వాయిస్తో పిలిచాడు అరవింద్. అరవింద్ అన్నారు వైదేహి గారు. స్టాప్ ఇట్ మామ్, ప్లీజ్ స్టాప్ ఇట్. మీరేమీ మాట్లాడకండి. ఇప్పుడు ఏమి మాట్లాడినా కూడా నేను ఎలా రియాక్ట్ అవుతానో కూడా తెలియదు. నన్ను మోసం చేయాలి అని నీకు ఎలా అనిపించింది మామ్? నేను నీ కన్న కొడుకును. నన్నెందుకు మోసం చేశావు? నీకు ఏమవుతుందో అనే భయం, బాధ నన్ను, నా ప్రేమను కూడా వదిలేసేలా చేసింది నీకోసం. నీకు ఏమవుతుందో అనే భయం నాకు నచ్చని పెళ్లి కూడా చేసుకునేలాగా చేసింది. కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు మామ్ అని అడిగాడు అరవింద్. అరవింద్, ఈరోజు నేను చేసింది మోసమే కావచ్చు, కానీ నేను నిన్ను కన్న తల్లినిరా. తల్లి తన బిడ్డ తెలియక నిప్పు పట్టుకుంటుంటే వద్దు అంటూ ఆపుతుంది. కానీ ఆ బిడ్డ మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళితే అవసరమైతే 2 కొట్టైనా ఆపుతుంది. అంటే అది ఆ తల్లికి తన బిడ్డ మీద ఉన్న కోపం కాదు, ప్రేమ. ఆ ప్రేమే నాకు నీ మీద కూడా ఉన్నది. అందుకనే ఇలా చేశాను. నేను ఏమి చేసినా ఇప్పుడు నీకు అర్థం కాదు. నేను ఇలా ఎందుకు చేశానో నీకు తర్వాత తెలుస్తుంది. నేను నీకు ఎప్పుడు ది బెస్ట్ మాత్రమే ఇస్తాను. ఇప్పుడు కూడా నీకు ది బెస్ట్ ఇచ్చాను. అక్షర నీకు తగ్గ భార్య. నా కోడలుగా రావాలి అంటే వాళ్లకు కొన్ని అర్హతలు ఉండాలి. అది ఈ నైనీకు లేదు. నా దృష్టిలో తనకు నా కోడలు అయ్యే అర్హత కూడా లేదు అన్నారు వైదేహి గారు. మామ్, ఇప్పుడు మోసం చేసింది మీరు. తననెందుకు బ్లేమ్ చేస్తున్నారు? నేను కాదు అంటే మౌనంగా ఏడ్చింది. నేను దూరం అయితే చావాలి అని అనుకున్నది, కానీ ఇలా మోసం చేయలేదు. అదే పెళ్లిలో నేను తనను ప్రేమించాను అంటూ చెప్పి పెళ్లి ఆపటం తనకు ఎంతసేపు? కానీ తను అలా ఎందుకు చేయలేదు? అక్కడే నీకు నైని మంచితనం కనిపించటం లేదా అన్నాడు అరవింద్. నేను అదే అడుగుతున్నా అరవింద్, ఎందుకు అలా చేయలేదు? చేయదు కూడా. ఎందుకంటే తనకు కావలసింది నువ్వు కాదు, నీ వెనక ఉన్న ఆస్తి కోసం అక్కడ గొడవ చేస్తే అది దక్కదు అనే చేయలేదు అన్నారు వైదేహి గారు. ఆంటీ, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నాకు దేని మీద ఆశ లేదు అని చెప్పింది నైని. ఆపుతావా? నువ్వు నీ నాటకాలు. నిన్ను వాడు నమ్ముతాడేమో కానీ నేను కాదు. నువ్వు ఏమిటి అనేది నాకు తెలియదు అనుకున్నావా? వైదేహి ఇక్కడ మనిషి నడక చూస్తేనే ఎవరు ఏమిటి అనేది చెప్పేదాన్ని. నువ్వు ఏమిటో తెలియదా అన్నారు వైదేహి గారు. స్టాప్ ఇట్ మామ్, మొత్తం నువ్వు చేసి తనను బ్లేమ్ చేస్తున్నావు. అయినా ఇక్కడ ప్రాబ్లము తను కాదు. తనను కాదు అనే కదా ఇంత చేశావు. నన్ను మోసం చేశావు. ఓవరాల్ గా పిచ్చోడిని చేశావు కదా మామ్. నన్ను మోసం చేయాలి అని నీకు ఎలా అనిపించింది మామ్? నీకోసం నేను నా ప్రేమను వదులుకొని నువ్వు చెప్పిందే చేశాను. మరి ఎందుకు మామ్ నన్ను ఎంత మోసం చేశావు? పిచ్చోడిని చేశావు కదా మామ్ అంటూ బాధపడుతూ పక్కకు తిరిగి కళ్ళల్లో వచ్చే కన్నీళ్లను బయటకు రానియకుండా వేళ్లతో తుడిచేశాడు అరవింద్. నాన్న, నువ్వు ఇలా బాధపడటానికి కాదురా ఈ పెళ్లి చేసింది. ఈ పెళ్లితోనే నీ నిజమైన ఆనందం ఉన్నది. నువ్వు ఎన్నిసార్లు నేను మోసం చేశాను అన్నా కూడా అది నీ మంచి కోసమే అనేసి నువ్వే తెలుసుకుంటావు అంటూ అరవింద్ భుజం మీద ప్రేమగా చెయ్యి వేశారు వైదేహి గారు. మామ్, నువ్వు ఇలా చేస్తావు అని ఐ కాంట్ టేక్ ఇట్. నా హ్యాపీనెస్ దూరం చేసి నేను హ్యాపీగా ఉంటాను అంటున్నావు. దేనికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియటం లేదు అన్నాడు అరవింద్. ముందు ఇంటికి వెళదాం పదా నాన్న, తర్వాత మాట్లాడుకుందాం. అక్షర నీ కోసం వెయిట్ చేస్తుంది అన్నారు వైదేహి గారు. స్టాప్ ఇట్ మామ్, నాటకం ఆడి పెళ్లి చేశావు. ఇప్పుడు మరో నాటకం ఆడి దానితో కాపురం కూడా చేయిస్తావా అన్నాడు అరవింద్. అరవింద్, ఏమిటా మాటలు? నోటికి ఏమొస్తే అదే అంటావా అన్నారు వైదేహి గారు. మామ్, నేను అనేదే కనిపిస్తుంది. నువ్వు చేసింది కనిపించడం లేదా? నిజాలు చెప్తే ఇలానే ఉంటుంది. నీకోసం ఆ పెళ్లి చేసుకున్నాను కానీ తన మీద ప్రేమతో కాదు. నువ్వే నాటకం. అలాంటప్పుడు ఈ పెళ్లి నా దృష్టిలో పెళ్లే కాదు, అది నా పెళ్ళం కూడా కాదు. నాకు దానికి సంబంధం కూడా లేదు అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ చంప వరకు చెయ్యి తీసుకుని వస్తూ, ఇంకో మాట మాట్లాడితే నువ్వు నా కొడుకువు అనే ఆలోచన కూడా మర్చిపోతాను. నిన్ను మోసం చేసి పెళ్లి చేసింది నేను, తప్పు నాది. దానికి అభంశుభం తెలియని ఆ పిల్లకు శిక్ష వేస్తావా?
ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోనికి అడుగుపెట్టింది. కాళ్ల పారాని కూడా ఆరలేదు. మెడలో కట్టిన పసుపు తాడు, పసుపు కూడా మాయలేదు. పెళ్లి అంటే బొమ్మలాట అనుకున్నావా? నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అక్షర నువ్వు తాళి కట్టిన నీ భార్య, నా ఇంటి కోడలు అని చెప్పారు వైదేహి గారు. వారేవా మామ్, కొడుకును కొట్టడానికి కూడా వెనుకాడటం లేదు. ఫైన్, మోసం చేసిన నీకు కొట్టడం కూడా లెక్క. ఓకే, వెల్ డన్ మామ్, నువ్వు అనుకున్నదే అవుతుంది. కానీ వచ్చింది నీకు కోడలు మాత్రమే అవుతుంది. కోడలు మాత్రమే కోరి తెచ్చుకున్నావు కదా. నీ కోడలు నా దృష్టిలో నువ్వు తీసుకొచ్చిన ఒక వస్తువు మాత్రమే. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఉండదు. నా ప్రేమ నాకు దూరం అవటానికి ఇండైరెక్ట్ గా అదే కారణం. దాన్ని ఈ జన్మలో క్షమించను అన్నాడు అరవింద్. అరవింద్ అన్నారు వైదేహి గారు కోపంగా. అవును మా, నా ప్రేమను మాత్రం నేను వదులుకోను. ఆ విషయం త్వరలోనే తెలుసుకుంటావు. కాదు, తెలిసేలా నేనే చేస్తాను. నువ్వు వేసిన బంధం నీ కళ్ళ ముందే తెగిపోయేలా చేస్తాను. ప్రేమ లేని బంధం ఎప్పటికీ నిలబడదు. అది ఈ రోజు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తనే తెలుసుకుని నాకు దూరంగా వెళ్ళిపోతుంది. అదే విషయం ఆ వచ్చిన అమ్మాయికి తెలిసిన రోజు తను అడిగే క్వశ్చన్స్ కి నువ్వే ఆన్సర్ చేయాలి. బికాస్ ఇదంతా స్టార్ట్ చేసింది నువ్వే కాబట్టి దేనికి ఆన్సర్ కూడా నువ్వే ఇవ్వాలి అంటూ అరవింద్ అక్కడి నుండి ఎవ్వరిని చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. అరవింద్, ఆగు నాన్న, ఎక్కడికి వెళుతున్నావు? నా మాట వినరా? అరవింద్, నిన్నేరా, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ వైదేహి గారు అరవింద్ వెనకే బయటకు వస్తూ ఉంటే, మామ్, నీ కొడుకు చచ్చేంత పిరుకోడు కాదు. నువ్వు నాకు ఏం చేసినా నీకు మాట తీసుకుని వచ్చేవాడు కాదు. అలా అని నువ్వు చేసిన మోసాన్ని యాక్సెప్ట్ చేసే అంత పెద్ద మనసు నాకు లేదు. నీ కోడలికి నిజం తెలిసే వరకు తనతోనే ఉంటాను, తెలిసేలా చేస్తాను అంటూ కారు ఎక్కేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అరవింద్, తప్పు నేను చేస్తే శిక్ష నా కోడలికి వేస్తావా? ఈ నిజం తెలిసి ఎందుకు ఇలా చేశారు అత్తయ్య అని నన్ను అడిగితే తనకేం సమాధానం చెప్పాలి? ఏది ఏమైనా అక్షరాకు అన్యాయం చేయనివ్వను అనుకున్నారు వైదేహి గారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.